ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నా. ఈరోజు అయితే నేను టెంపుల్కి వచ్చాను. ఎక్కడ అంటే షామీర్పేట దగ్గర, ఇక్కడ షామీర్పేట దగ్గర అజయాబాద్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, రేగు రత్నాలయం అనేసి ఉంది కదా. ఇది మెయిన్ రోడ్డు, అది కమాన్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి జస్ట్ 200 మీటర్స్ ఉంటుంది. ఇక్కడికి రావడానికి సికింద్రాబాద్ నుండి అయితే 211, 212 బస్సెస్ అయితే ఎప్పటికీ అవైలబుల్ ఉంటున్నాయి. 10 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది. 1 అవర్ పడుతుంది అంటే అక్కడ నుండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి, పైన కమాను విగ్రహాలు, పైన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇలా అయితే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. నేనైతే లోపలికి వెళ్తున్నాను. లోపలికి ఎంట్రీ అయినాక ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో ఫుట్వేర్ స్టాండ్ ఉంది. ఇక్కడైతే ఫుట్వేర్, ఇక్కడ ఫుట్వేర్ సార్, ప్లస్ పక్కనే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కాలు చేతులు కడుక్కోవడానికి వాటర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే లోపలికి టెంపుల్కి వెళ్ళడానికి నేనైతే లోపలికి వెళ్తున్నా. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా విశాలంగా ఉంది. చూడండి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చాలా గార్డెన్ అయితే ఉంది. ఇది ఇక్కడ చూడండి, మొత్తం గార్డెన్ అండి. ఇదంతా ఇవన్నీ గార్డెన్. ప్లేస్ అయితే చాలా బాగుంది, చూడాల్సిన ప్లేస్ ఇదైతే. చూడండి, అక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ గార్డెన్ అయితే ఉంది. నేనైతే లోపలికి వెళ్తున్నా టెంపుల్కి. చూడండి, చెట్లు కూడా చాలా బాగున్నాయి కదా, ఇలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ రైట్ గార్డెన్ కూడా చాలా బాగుంది. చూడండి, మొత్తం చాలా గ్రీనిష్గా చాలా బాగుంది. గ్రీనిష్గా చాలా బాగుంది. పచ్చటి వాతావరణం, చాలా నాకైతే బాగుంది. టెంపుల్ అయితే చాలా రిలాక్స్గా చాలా బాగుంది. లోపలికి వచ్చినాక లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా వెళ్ళగానే చూడండి, ప్లేస్ అయితే ఎంత బాగుంది. కింద అయితే వాటర్లో అవి తామర పూల ఆకులు చూడండి, రౌండ్గా ఉన్నాయి. ఇలా చూడండి, చాలా బాగుంది. అందులో చూడండి, స్నేక్ పైన కృష్ణుడు ఎలా ఉన్నాడు చూడండి, నాట్యం ఆడుతూ ఉన్నట్టు ఉన్నాడు కదా, చాలా బాగుంది. చూడండి, మధ్యలో కూడా వాటర్, చుట్టుముట్టు వాటర్ ఉంది మొత్తం లోపల. అందులో పాము పడిగే పైన కృష్ణుడు అయితే ఉన్నాడు. చాలా బాగుంది కదా. కింద కూడా మొత్తం తామర. చూడాల్సిన ప్లేస్ ఇదైతే. ఒక చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ మేడ్చల్ డిస్టిక్లో. ఇక చూడాల్సిన ప్లేస్ చాలా విశాలంగా చాలా బాగుంది. కింద కూడా మొత్తం గ్రీన్ కలర్ తామర పువ్వు ఆకులతోటి ఉంది. మధ్యలో వాటర్ పైన కృష్ణుడు, స్నేక్ పైన కృష్ణుడు ఉన్నాడు. ఎంత బాగుంది కదా. రౌండ్గా చూడండి, లోటస్ టైపే మొత్తం రౌండ్గా ఇలా చాలా బాగుంది. డిజైన్ కూడా చూడండి. ఇక మొత్తం గార్డెన్ మధ్యలో ఉందండి. ఇదంతా గార్డెన్ చూడండి. గార్డెన్ మధ్యలో మాత్రం అక్కడ బ్యాక్ సైడ్ అలా ఉంది కృష్ణుడి విగ్రహం. చూడండి, లెఫ్ట్ సైడ్లో ఇదైతే చూసారు కదా. లెఫ్ట్ సైడ్లో కృష్ణుడు, ఇక్కడైతే రైట్ సైడ్లో విష్ణుమూర్తి
ఉన్నారు. లెఫ్ట్ సైడ్ కృష్ణుడు, రైట్ సైడ్లో విష్ణుమూర్తి. ఇలా చూడండి, వాటర్లో కింద మొత్తం వాటర్లో విష్ణుమూర్తి అయితే ఇలా ఉన్నాడు. పైన చూడండి, పైన విగ్రహం కూడా ఇలా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ రైట్ సైడ్ కూడా మొత్తం గార్డెనే. లెఫ్ట్ సైడ్ గార్డెన్లో విష్ణుడు, రైట్ సైడ్ గార్డెన్లో విష్ణుమూర్తి. చాలా బాగుంది ప్లేస్ అయితే. చూడండి, మొత్తం గార్డెన్ అండి, చాలా బాగుంది. ఇక చూడండి, మొత్తం చెట్లు, మొత్తం చాలా పచ్చటి వాతావరణం. చూడండి, చాలా బాగుంది. ఇక రైట్ సైడ్ చెట్లు ఇవన్నీ చూడండి. ఇదంతా రైట్ సైడ్ చెట్ల మధ్యలో అక్కడైతే విష్ణుమూర్తి వాటర్లో అయితే ఉన్నాడు, అలా ఉన్నాడు. మొత్తం చెట్లు చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ప్లేస్. అక్కడ మళ్ళీ అట్ లాస్ట్ పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్దాం. చూడండి, ఇక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్ చూడండి. అక్కడ పిల్లలు అయితే ఆడుకుంటుర్రు, చాలా బాగుంటుంది ప్లేస్. పిల్లలతో వస్తే, ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకి ఎంజాయ్మెంట్ కూడా చాలా ఉంటుంది. అగో పిల్లలందరూ అక్కడ ఆడుకుంటున్నారు. ఇక పిల్లలు ఆడుకునే గేమ్స్ ఇటు సైడ్ అయితే చూడండి. అగో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక చూడండి, గార్డెన్లో కూర్చుంటే చాలా రిలాక్సేషన్, చాలా మనశ్శాంతి అయితే ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ అయితే అక్కడ కనిపిస్తుంటుంది. చూడండి, పైన టెంపుల్ అక్కడ కనిపిస్తుందా, 3 సింబల్ ఆ విధంగా కనిపిస్తుంది. అగో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అగో పైన కనిపిస్తుంది కదా మీకు. అగో చూడండి, 3 సింబల్స్ అయినాయి, ఓకేనా. అగో అయినా చూడండి, పైన అయితే టెంపుల్ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టే ప్లేస్. ఇగో ఇక్కడైతే చూడండి, ఇక్కడ అయితే లోపలికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్లోనే కొబ్బరికాయ కొట్టేది. కిందనే గోపురం పైకి వెళ్ళడానికి కింద లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు అయితే ఇక్కడే కొడతారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అదైతే. ఇది మెయిన్ లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్ళాల్సిన దారి. పైన గోపురం చూడండి ఎంత బాగుంది కదా. ఇగో లెఫ్ట్ సైడ్లో ఇగోండి ఇలా, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూడండి మన ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. ఇగో ఇదైతే లోపలికి వెళ్ళడానికి, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దర్శనం చెప్పే. ఇగో ఈ గుడి కట్టించిన వాళ్ళు వీళ్ళే. ఇక్కడ తన పేరు రత్నాలయ, అందుకే ఈ టెంపుల్ పేరు కూడా రత్నాలయం అని టెంపుల్ పేరు వచ్చింది. ముఖ్యంగా కట్టించిన వాళ్ళైతే వాళ్ళే అండి. గుడికి పైకి వెళ్ళాల్సిన దారి చూడండి, లెఫ్ట్ సైడ్ నుండి అయితే ఇలా వెళ్ళొచ్చు. స్టెప్స్ ఎక్కగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో వినాయకుని టెంపుల్ ఉంది. వినాయకుని విగ్రహం అయితే చూడండి, వినాయకుని టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఏదైతే వినాయకుని ఫస్ట్ వినాయకుని టెంపుల్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో. మళ్ళీ పైకి ఇక్కడ పైన గజస్తంభము చూడండి, గజస్తంభం మీద ఇలా అయితే లోపల దేవుని దర్శనానికి ఎంట్రీ. మళ్ళీ ఇది పైన కూడా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి.
ఇది పైన లోపలికి వెళ్ళడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి దర్శనం పైన. ఇదైతే గుడి మొత్తం ఇలా ఉంటుందండి పైన. చూడండి టెంపుల్ అయితే ఎంత బాగుంది కదా. ఇక్కడ వాటర్లో ఫ్లవర్స్ వేసి చాలా బాగుంది కదా. చూడండి వాటర్లో ఫ్లవర్స్ వేసారు, చాలా బాగుంది కదా. ఇలా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అవ్వండి. లెఫ్ట్ సైడ్లో సరస్వతి అమ్మ, పద్మావతి దేవి లెఫ్ట్ సైడ్లో. ఇలా రైట్ సైడ్లో శ్రీ అండాల్ దేవి, మధ్యలో వెంకటేశ్వర స్వామి, లెఫ్ట్ సైడ్లో పద్మావతి అమ్మ, రైట్ సైడ్లో అండాల్ దేవి. టెంపుల్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంటుంది టెంపుల్ అయితే. చాలా బాగుంది చూడండి. మొత్తం బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదంతా చూడండి. పైన కూడా చాలా బాగుంది కదా. మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ రౌండ్లో మనకి పైన విగ్రహాలు అయితే ఉన్నాయి. అన్ని దేవుడు విగ్రహాలు. ఇవి చూడండి, రాణలక్ష్మి విగ్రహము. ఇవి చూడండి, అన్ని పైన విగ్రహాలు అయితే ఉన్నాయి. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇక్కడ ఏదైతే ఉంది తులాభారము. దేవునికి మొక్కిన వాళ్ళందరూ ఇష్టంతో ఏదైనా మొక్కుకుంటారు కదా. తులాభారం అయితే తిరిగితే ఎవరికి తోచింది వాళ్ళు మొక్కుకొని ఇలా అయితే అప్పగిస్తారు, అర్పిస్తారు దేవునికి అయితే. బ్యాక్ సైడ్ అయితే ఇది ఉంది చూడండి. పైన కూడా రౌండ్ అన్ని విగ్రహాలు. పైన కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపల కూడా మొత్తం ఇలా ఉంటుందండి టెంపుల్ అయితే. చాలా చూడాల్సిన టెంపులే, చాలా బాగుంది, చాలా నీట్గా చాలా బాగుంది టెంపుల్ కూడా. చూడండి అన్ని పైన విగ్రహాలు. నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దేవుని దగ్గర. ఇలా ఉంటుందండి టెంపుల్ అయితే, చాలా బాగుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, దాని ఎదురుగానే ఇక్కడ గరుడ స్వామి టెంపుల్ ఉంది చూడండి. స్వామివారికి ఎదురుగానే ఉంటుంది చిన్నగా. ఇక్కడ చూడండి ఇలా అయితే సేమ్ ఎదురుగానే ఉంటాయి. ఇదైతే గుడి గంట అండి, రత్నాలయం గుడి గంట. చూడండి ఇంత పెద్దగా ఉంది, చాలా వెయిట్ ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు వచ్చి కంపల్సరీ విజిట్ కండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా నీట్గా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. చాలా మనశ్శాంతిగా సూపర్గా ఉంటుందండి టెంపుల్ అయితే. నచ్చిన వాళ్ళు కంపల్సరీ వచ్చి ఫ్యామిలీతో వచ్చి దర్శించుకోండి. నాదైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే వెళ్తున్నాను. మనం వచ్చేటప్పుడు అలా లెఫ్ట్ సైడ్లో వచ్చాము కదా. ఇప్పుడు రైట్ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా హనుమాన్ టెంపుల్ ఉంది. అది ఇలా వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్ని దర్శించుకొని వెళ్దాము. నేనైతే ఆ టెంపుల్ దర్శించుకొని వెళ్తానండి. అక్కడ బ్యాక్ సైడ్లో మనకి రాముల వారి విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి కదా. చూడండి చాలా బాగుంది. ఇదైతే హనుమాన్ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో. చూడండి హనుమాన్ టెంపుల్ అయితే మనం వెళ్ళేటప్పుడు హనుమాన్ టెంపుల్ని దర్శించుకొని వెళ్తాము. ఇక్కడ రౌండ్ కూడా మొత్తం ఇక్కడ కూడా మొత్తం ఇలానే ఉంటుంది టెంపుల్. నాదైతే గుడి దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. వచ్చి కంపల్సరీ విజిట్ చేయండి. ఫ్యామిలీస్తో కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ
మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు స్పెండ్ చేయొచ్చు. వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ కాకండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే కంపల్సరీ చూసి నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో వీడియోస్ నేను చేయాలని, మీ అందరి సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.